వినగే చెవులు, గ్రహించగల హృదయము అనుగ్రహించండి. చిన్నమందా భయపడొద్దు, మీకు రాజ్యం నేను ఇస్తానని చెప్పారు. దేవా, నీ రాజ్యం కొరకై వీరిని సిద్ధపరచుకుంటూ రండి. యథార్థమైన ప్రవర్తనతో, యథార్థమైన జీవితంతో, యథార్థమైన హృదయముతో దేవా నిన్ను సేవించే ప్రజలుగా ఉండడం కొరకై సిద్ధపరచండి. ప్రభువా, మీరే మాట్లాడుతూ రండి, మేము కాదు మాట్లాడేది, మీరే మాట్లాడండి. నీ దాసుని యొక్క కంఠాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమే ఉన్నవో, నీ గ్రంథం నుంచి మీరు ఏదైతే మాట్లాడగోరుచున్నారో వాటిని దీవెనకరంగా చేయండి. వినగల చెవులు, గ్రహించే హృదయం అనుగ్రహించండి. దుష్టును దూరంగా ఉంచండి. నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి. లైవ్, ఈ శబ్దంతరాలు, పౌరు అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవా, మీకే మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ ఉన్నాం. మిగిలిన సమయం అంతా కూడా దీవెనకరంగా. ఇశ్రాయేలు ప్రజల కొరకై ఆకాశం నుంచి మన్నాను కురిపించిన రీతి దేవా, పరమండలం నుంచి మా కొరకై నీకు వాక్యమనే ఆహారాన్ని మాకు దయచేయమని, మమ్మల్ని కనికరించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెవల్యూషన్ చాప్టర్ 4 10-11 కలిసి ఉన్నాయి. వాటిని మనమంతా కలిసి చూద్దాం. ప్రకటన 4, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనంలో ఎదుట వేసిరి. ఇక్కడ ప్రభు ఉండే రాజ్యాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం, చదవగలుగుతూ వచ్చాం. ఆయన రాజ్యము ఎట్లాంటిదంటే ఇహలోక సంబంధమైనది కాదు. పిలాతుతో చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఎలాంటిదంటే, ఆయన రాజ్యములో కన్నీరు ఉండదు, కలతలు ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు. అంతము లేని రాజ్యము, అద్భుతమైన రాజ్యము. గొర్రెపిల్ల దానికి దీపమై ఉండే ఆ మహాపురమది. ఆయన రాజ్యములో ఉన్నాడు. ఆయన ప్రభు ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకు సింహాసనం కూడా వేయబడుతూ వచ్చింది. అంటే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనం నందు కూర్చున్నాడు. ఎందుకు ఆయనకు సింహాసనము అంటే, ఆయన ప్రపంచానికి రాజు, వరల్డ్ కింగ్. ఆయన తప్ప ఆయన మించిన రాజు ఇంకెవరు కూడా లేరు. ఏమి కారణం అంటే, మనం చదువుతూ వచ్చాము ఇక్కడ 11వ వచనము మధ్య భాగములో, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. సమస్తము సృష్టి, A to Z. అంటే ఇంకా ఎక్కడ కూడా కొంత కొలత కానీ లేక కొన్ని సందేహాలు కానీ ఏమీ లేవు. ఇక A to Z అంటే అన్నీ కూడా ఏమున్నాయి, ఆయనలోనే ఉన్నాయి. ఇంకా తెలుగులో చెప్పాలంటే ఆ నుంచి బండిరా వరకు పదాలన్నీ, అంటే సమస్తము కూడా సృష్టి అంతటినీ కలుగజేశాడు. సృష్టిలో సమస్తము ఎవరికి ఏమి కావాలో అన్నీ కూడా ఆయన అనుగ్రహించాడు. ఉదాహరణకు ఒక ఎలుగుబండిని తీసుకుంటే, ఎలుగుబండి ఎక్కడ ఉంటుంది? అడవిలో కాదు, ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఉంటుంది. ఎందుకంటే ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఏముంటుంది? ఇసుక రేణువులు ఉంటాయి. అయితే దానికి ఆ ఎలుగుబండి యొక్క ముక్కుకు కొన్ని తోళ్ళు ఉంటాయి. కొంచెం ఆ ముక్కు మీద తోలు ఉంటుంది, పెద్ద పెద్ద తోళ్ళు ఉంటాయి, ఎలాడుతూ ఉంటాయి. ఎందుకు దాన్ని అలా సృష్టించాడంటే, ఎలుగుబంటిను దేవుడు మరి ఎడారిలో కొన్నిసార్లు ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి, సునామీలు, ఇసుక సునామీలు అంటారు చూడండి. చాలా మనకి మామూలుగా వర్షం పడుతూ ఉంటుంది. అలాగే ఎడారిలో ఏమవుతుంది? ఇసుక తుఫాన్లు. అంటే ఆ తుఫానికి గాలికి ఇసుకలేసి ఏం చేస్తుంది?
కొన్ని వేల కిలోమీటర్ల ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తే కొడుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఇసుక ప్రాంతంలో నివసిస్తున్న ఎలుగుబంటి యొక్క పరిస్థితి ఏం చేస్తుందంటే, అది దాని ముక్కు పైన ఉన్న తోలతో దాని యొక్క ముక్కు రంధ్రాలను కప్పేసుకుంటుందట, ఎడారిలో తలకి అలా పెట్టి. ఎంతసేపు కొట్టుకో పర్లేదు, ఎందుకంటే ఒక్క ఇసుక రేణువును కూడా ఏం చేయనివ్వదు లోనకి వెళ్ళండి. అంటే దాని ప్రాణరక్షణ కొరకై ఆ తోలును వాడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, సమస్తము సృష్టించాడు, దేన్ని ఎలా ఉంచాలో దేన్ని ఎలా పెట్టాలో. చూడండి, చేపలు ఉంటాయి. ఈ చేపలు మరి ఇలాంటి నేల మీద బ్రతుకుతాయా? బ్రతకవు. కనుక వాటి కొరకు ఏం చేశాడు? నీళ్లను దేవుడు సిద్ధపరిచాడు. అవి నీటిలో ఉంటేనే ఇవి జీవముతో ఉంచబడతాయి. ఈ విధముగా చూస్తే ఎవరికి మనిషికి ఏమి కావాలి? మనిషి వెళ్ళి నీటిలో బ్రతకాలంటే నీటిలో బ్రతకడు, చేస్తాడు, ఊపిరి తిరక్క చేస్తాడు. అంటే ఎవరు ఏ స్థానంలో ఉంచాలో, ఎవరికి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏ జీవికి ఏది అవసరమో దేవుడే సమస్తమును ఏం చేశాడు? సృష్టించాడు. అందుకే ఆయన సృష్టికర్త, అనంత జ్ఞాని, సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. ఆయనకు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన అందుకే ఈ పరలోకంలో అంటే ప్రభు ఉండే ఆరాధ్యములో ఇక్కడ 24 పెద్దలు కనబడుతున్నారు, 24 నెంబర్స్. అయితే ఇక్కడ బైబిల్లో ఆ 24 పెద్దల గురించి వివరణ ఇవ్వలేదు. కానీ ఇంకా బైబిల్ మనకంటే యోగ్యులు, బాగా చదివిన వాళ్ళు, దేవుడు వారికి అనుగ్రహించిన గ్రహింపుని బట్టి వాళ్ళు ఏమంటారంటే 12 మంది గోత్రకర్తలు. 12 మంది గోత్రకర్తలు అనగా యాకోబు యొక్క గోత్రాలు 12. ఆ 12 మందికి 12 మంది చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అక్కడ కనబడతారు. యోధా గోత్రం చొకలు, రూబేను గోత్రం చొకలు, లేవి గోత్రం చొకలు, అలాగా 12 మంది పెద్దలు గోత్రకర్తలు. ఇంకో 12 మంది ఎవరంటే యేసుప్రభు వారి శిష్యులు అంటారు. యేసుప్రభు వారి శిష్యులు అంటే ఈ 12, 12, 24. ఈ 24 పెద్దలు ఎక్కడున్నారంట? సింహాసనము ఎదుట, ఆయన ఎదుటనే వాళ్ళు ఉన్నారు, ప్రభు దగ్గరనే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చూస్తూ వచ్చారు, అక్కడ 4 జీవులు ఉన్నాయి. వాటి యొక్క జీవుల యొక్క రూపాలు కూడా ఇక్కడ రాశాడు. మొదటి జీవి సింహాన్ని పోలింది, 2వ జీవి దూడ వంటిది 7వ వచనంలో, 3వ జీవి మనుషుని ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. అంటే 4 జీవులు 4 రూపాలు కలిగి ఉన్నాయి. ఒక జీవైతే సింహము, 2వ జీవైతే దూడ, 3వ జీవైతే మనిషిని వంటిది, 4వ జీవైతే ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇలాగ 4 జీవులకు 4 రూపాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ ఒకటే రెక్కలు ఇవ్వబడ్డాయి, 6 రెక్కలు. 4 జీవులకు ఒక్కొక్క దానికి ఎన్ని రెక్కలు ఇవ్వబడ్డాయి? 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను వాటి చుట్టూ కళ్ళు ఉన్నాయంట, లోపడను కూడా కళ్ళను కలిగి ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ జీవులు. అయితే ఈ జీవులు ఏం చేస్తున్నాయంటే సర్వాధికారి భూత వర్తమాన 8వ వచనం, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాయంట? ఆయన్ని కీర్తిస్తున్నాయంట, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాయి. యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు 9వ వచనంలో అని చెప్పి కృతజ్ఞత కలుగును గాకని ఆ జీవులు ఏం చేస్తున్నాయి? ఆయన కీర్తిస్తున్నాయి. చాలా విచిత్రమైన జంతువులు ఆ జీవులను అక్కడ చూచాడు. అవే ప్రభు యొక్క దూతలు. ఒక్కొక్క దూత ఒక్కొక్క రూపంలో కనబడుతూ వచ్చింది. ఇవి రాత్రి లేదు పగలు లేదు, ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నారంట? ప్రభును కీర్తించుచున్నాయి, పాడుతూ ఉన్నాయి. ఏమని పాడుతున్నాయి? పరిశుద్ధుడు 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 అని గానము ప్రతిగానాలు. కొన్ని దూతలు గానం చేస్తుంటే, కొన్ని ఈ 4 గానం చేస్తుంటే ప్రతిగానాలు చేసే దూతలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ విధముగా ప్రభును ఏం చేస్తున్నాయంట? పొగడుతున్నాయి. అదే ఆరాధన, వర్షిప్. ఆరాధన అంటే పొగడడం. ఎవరిని? మనకు మనం పొగడుకోవడం కాదు. ప్రభువా నేను ఇలా వెళ్తున్నాను, లేకపోతే ఈ వారంలో భయంకరమైన ఏంటది కొంతమంది ఏడ్ చేస్తారు కదా, భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించావు.
లేదా దాని మీద కింద పడి నేను చొచ్చుండేవాడిని. ఏడుస్తూ ఉంటారు. ఎందుకోసరము? ప్రమాదం నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు? బయట పడుతూ వచ్చారు. ఇది తప్పించింది నీవే తండ్రి అని ఆయన పొగడమే ఆరాధన. మనందరం మనం తప్పించుకోలేం. చూడండి, కొంచెం ఉంటే అది నన్ను గుద్దిపడేసిన అనుకుంటాం. కొంచెమంటే కాదు, ఆయన దూత నీ పక్క నుండి ఏం చేస్తుంది? ప్రక్కకు నెట్టుతుంది అన్నమాట. లేకపోతే నిజంగా ఆయన దూత లేకపోతే దాని కింద పడతాం. అంత ప్రమాదాలు ఉంటాయి దారి మార్గంలో. ఏ క్షణాన్ని ఏమవుతుందో మనకు తెలియదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగానే వెళ్తాం. ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా వస్తాడో లేదో మనకు తెలియదు. అన్ని ప్రమాదాలు మార్గ మధ్యలో కూడా ఉంటాయి. కాపాడుతూ ఉన్నాడు ఆయన, భద్రపరుస్తూ ఉన్నాడు. వాటిని బట్టి పొగడమే, నాకు ఈ కార్యం చేసావు తండ్రి అని పొగుడుకోవడమే ఆరాధన. సరే, కృతజ్ఞత స్తుతి అని ఉంటుంది. కృతజ్ఞత అంటారు కదా, కృతజ్ఞత అంటే కృత అంటే అర్థం ఏంటంటే చేయబడిన, అంటే నా కోసము ఈ కార్యము చేశావు. జ్ఞాత అంటే జ్ఞాపకం చేసుకోవడం అంట. జ్ఞాత అంటే అర్థం ఏంటి? చేయబడిన కార్యాలు తలపోసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం. మరి స్తుతి అంటే అక్కడ దేవునికి వందనాలు చెప్పడం. దాన్ని ఏమన్నాడంటే కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత అంటే నా కొరకే చేయబడిన, నీ కొరకే చేయబడిన కార్యములను జ్ఞాపకం చేసుకుని ప్రభువుకు వందనాలు చెప్పడమే కృతజ్ఞత స్తుతి. ఆరాధన అంటే పొగడడం. ఆయన పొగడే దేవుడైనా. ఎందుకంటే ఎన్నో కార్యాలు చేశాడు. మనుషులు పొగిడితే ఏముండదు, ఆ కాసేపే. దేవుని నిత్యము కూడా ఆ దూతలు ఏం చేస్తున్నాయంట? ఆ జీవులు పొగుడుతూ ఉన్నాయి, కీర్తిస్తూ ఉన్నాయి, ఆరాధిస్తున్నాయి. ప్రభువా నీవే సర్వాధికారివి. ఈ సందర్భము చూశారు వీళ్ళందరూ. ఈ 24 పెద్దలు పరలోకములో ఈ జీవులు కీర్తించడం చూచి వారు కూడా ఏం చేశారంట? 10వ వచనంలో ఆ 24 పెద్దలు సింహాసనమునందున్న ఆసీనుడయుండి వాని సాగిలపడి ఏం చేశారంటే వాళ్ళు? ఆ 24 పెద్దలు ఏం చేశారు? సింహాసనం ఎదుటనున్న ఆసీనుడయున్న వాని ఏం చేశారు? సాగిలపడ్డారు. అందుకే ఇక్కడ మీరు మర్చిపోతారు, ఇది బోడి చేతున్నా కానీ సాగిల పడలేకపోతున్నారు. పోనీ సాగిల పడపోయినా పర్లేదు, మీకు కాళ్ళు వంగి తల్లేదు, నిలబడి కళ్ళు మూసుకుంటే అంటే అది కూడా చేయలేకపోతున్నారు చాలామంది. సాగిలి పడాల, విధేయత. సాగిలి పడడం అంటే అర్థం ఏంటి? విధేయత. ఒక దయ్యము వచ్చి ఆ గెరసేనుల దేశంలో సేనాదయ్యములు పట్టినవాడు, వానిలో దయ్యాలు ఉన్నాయి. వాడే వచ్చి ఏం చేశాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని బాధపరచొద్దని వచ్చి సాగిలి పడ్డాడు. మనం సాగిలి పడే వారంగా ఉండాలి. పాడుతాం కదా పాట, ప్రార్థన మోకాలేండి అని అంతమాలు చెప్తూ ఉంటామా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం, మోకాలేండి, ప్రార్థన చేస్తున్నాం, నిలబడండి అని చెప్తూ ఉంటామా? ప్రార్థన అనగానే ఏం చేయాలా? మోకాలు వేసే వాళ్ళు మోకాలు వేయాలా, కూర్చోలో కూర్చున్న వాళ్ళు లేచి కళ్ళు మూయాలి. అది విధేయత. అర్థమైందా? అది యొక్క దేవుని దగ్గర చూపే విధేయత. సాగిల పాడి మ్రోకిదాము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకిదాము. సాగిల పడి ఏం చేయాలా? మనం అన్న ఒకసారి తలపైకి ఎత్తమన్నాడు. వచ్చిన కాడ నుంచి ఇలాగే భూలోకానికే చూస్తున్నాడు ఆడు. పాపం ఎక్కడో ఉన్నాడు. సాగిల పడి మొక్కే వారంగా ఉండాలి. నా వైపు ఉండాలి నీ చూపు అంతా. సాగిల పడి ఏం చేయాలా? మనము మ్రొక్కే వారంగా మనం ఉండాలి. కనుక ఇక్కడ 24 పెద్దలు అక్కడ ఉన్న జీవులు ఆరాధిస్తుంటే చూచారు. వారు కూడా ఏం చేశారంట? సాగిలపడ్డారు. సాగిలపడి ఏం చేశారు? యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేశారు, వందనాలు చెప్పారు. సాగిలపడి నమస్కరించి, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. ముందుగానే చెప్పుకున్నాం, ఏ టు Z. ఆయన లేకుండా ఏదియో కలుగు, అన్నీ కలుగేసిన వాడైనే. ఈరోజు మనం జీవిస్తున్నామంటే ఈరోజు మనకేది అవసరమో అన్నీ కూడా ఆయన అనుగ్రహించి మనల్ని ఏం చేశాడు? మనకేం చేశాడు? సృష్టించి
మనం సృష్టించాడు మన కొరకే, మన బ్రతుకు కొరకే, మనకు కావాల్సినవి కూడా ఆయన సృష్టించాడు. ఈనాడు మానవుడు లేక మనుష్యుడు దేవుడు ఇచ్చిన సకల సౌకర్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఉండి దేవునిగా గణపరచలేని స్థితిలో మానవుడు ఏమైపోయాడంట, వాడు కళ్ళు గుడ్డితనంలోకి వెళ్ళిపోయినాయి. కళ్ళు మూసుకుపోయి అంటాం కదా, దీన్ని కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని అంటాం. కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ ఏంటంటే చేయవలసిన మర్యాద లేక చేయవలసిన ఆరాధన, చేయవలసిన సాగిలపడి ప్రభు సన్నిధిలో విధేయత వానిలో ఉండదు. ఉంటే ఎందుకు ఉంటుందండి? ఎందుకు సంఘం ఎలా ఉంటుంది? ఏ మాత్రం కూడా మానవునికి భయం లేదు. సమస్తము ప్రభు ఇచ్చిందే కదా, ఈ జీవం ప్రభు ఇచ్చింది కదా, ఈ శరీరం ప్రభు ఇచ్చింది కదా, ఈ ఆత్మ ప్రభు ఇచ్చింది కదా అని వెరగాల. మీరు మీ సొత్తు గారు స్పష్టంగా రాశాడు బైబిల్లో. సొత్తు కాని మనము ఎలా ఉండాలా? చాలా వినయ భయభక్తులతో ప్రభు దగ్గర సాగిలపడి నమస్కరించి విధేయత కలిగి ఆయన సన్నిధిలో కృతజ్ఞతమై బ్రతికే వారంగా మనం ఉండాలి. ఎవరికి ఉందండి కృతజ్ఞత? దేవుడు మానవుని ఇష్టానుసారంగా బ్రతుకుడు కొరకే సృష్టించలేదు. అందుకే 1 కొరింథీ 6వ అధ్యాయంలో మాట చెప్పాడు. 6వ అధ్యాయం 19వ వచనం చదువు. అనేక పర్యాయాలు మనం చదువుతూ వస్తున్నాం. అది కాదు, ఒక్క నిమిషము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరచ కొననొల్లను. అన్నిటి యందు దేవుడు స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుడు కొరకు కాదు, స్వతంత్రం ఉంది. నేను స్వతంత్రంగా చేశాడు. స్వతంత్రం అనేది దేవుడు ఇచ్చాడు, కానీ నీ ఇష్టానుసారంగా బ్రతుకుడు కొరకు కాదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కాదు. స్వతంత్రం ఇచ్చింది దేనికోసమో తెలుసా? దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. స్వతంత్రము దేనికోసము? దైవ చిత్తము నెరవేర్చాల. ఏ చిత్తమో? దైవ చిత్తము. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట కొరకే నీకు స్వతంత్రం ఇచ్చాడు. అంతేగాని మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటాం. ఈనాడు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునే వారం ఉంటాం. 20 నలుగురు పెద్దలు అలా లేరు, దేవుని రాజ్యంలోనే ఉన్నారు. ఆ యొక్క సందర్భాలు చూస్తూ ఉన్నారు. అయ్యో, జీవులు కీర్తిస్తుంటే మనం ఎలా ఉంటామా? సాగిలిపడి నమస్కరించి యుగయుగములో జీవించుతున్న దేవునిని ఏం చేస్తున్నారట? సర్వాధికారియు ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టియే సృష్టింపబడినవు, సమస్తము సృష్టించావని చెప్పి వారు నీకే మహిమ నీకే చెల్లాలా, ఘనత నీకే చెల్లాలా, ప్రభావం నీకే చెల్లాలా అని చెప్పి తమ కిరీటములు ఏం చేశారంట? కిరీటాలతో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ 24 కిరీటాలు ఇవ్వబడ్డాయి. మనిషికి ఒక్కొక్క కిరీటం చెప్పిన. కిరీటము చాలా విలువైనది, రాజులు పెట్టేది, రాజుకు ఘనత. అది వాడవారిని మహిమ కిరీటాలు వాళ్ళు పెట్టుకున్నాయి, నీతి కిరీటాలు అవి పెట్టుకున్నాయి, సామాన్యమైన కిరీటాలు కాదయి. అట్లాంటి కిరీటాలు ఏం చేశారంట? వారి తలల మీద తీసేసి ఈ ఘనత నీకే చెల్లాలా, మాకెందుకయ్యా? ఈ ఘనత ఎవరికి ఉండాలా? దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగయుగములకు కలుగునుగాక, యుగయుగములకు కలుగునుగాక, దేవునికే మహిమా, దేవునికే. ఈ ఘనత మాకు కాదు, ఈ ఘనత ఇచ్చింది నీవే గనక ఈ ఘనత మహిమ ప్రభావం అంతా కూడా నీకే చెల్లాలని చెప్పి ఆ కిరీటాలు ఆయన సింహాసనం మీద వేశారంట. ఎక్కడ వేశారు? ఆయన సింహాసనం మీద వేశారు. ఈరోజు ఎంత విధేయత వాళ్ళకు చూడండి. ఈ ఘనత మాది కాదు, నీవిచ్చింది తండ్రి, ఈ ఘనత నీకే చెల్లాలా, ఈ మహిమ నీకే చెల్లాలా, ఈ ప్రభావం నీకే చెల్లాలా అని చెప్పి యుగయుగములు జీవించుచున్న వాని ఎదుట, ఆ సర్వాధికారి అయిన ప్రభు ఎదుట వారి కిరీటములు ఏం చేశారంట?
తీసేసి సింహాసనం మీద ఏం చేశారంటే వాళ్ళు వేసేశారు. ఇంకా తలల మీద పెట్టుకోలే. ఆ 24 పెద్దలు ఆ విధముగా ప్రభును శ్లాఘించారు, ప్రభును పొగడారు, ప్రభును ఆరాధించారు, ప్రభును మహింపరిచారు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తన కార్యాన్ని ఏ విధంగా నెరవేర్చుకుంటూ వచ్చాడో మనం చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప కాదా, దేవుని ఐశ్వర్యం కాదా, దేవుడిచ్చిన సామర్థ్యం కాదా, దేవుడిచ్చిన బలము కాదా, దేవుడిచ్చిన శక్తి కాదా? మనంతటా మనం ఏమాత్రం కూడా జీవించలేం. మనము మన సొత్తే. కానీ మన సొత్తు అయితే మన ప్రాణాన్ని మనమే కాపాడుకోగలం. ఏది కూడా నీ మాట విందు, నీ దేహమే నీ మాట విందు. అర్థమైందా? నీ దేహమే నీ మాట వినదు. నీ అవయవాలు ఏవి కూడా నీ మాట వినవు. దేవుడు వాటి క్రమము చెప్పున ప్రతి అవయవాన్ని కూడా చక్కగా అమర్చాడు. అర్థమైందా? లోన భాగాలు కూడా ఎలా సృష్టించాడంటే, గుండెకు ఏం అవసరమో అదే పెట్టాడు, లివర్స్కి ఏం అవసరం పెట్టాడు, ఒకదానికి ఒకటి జాయింట్. దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఏం చేయదు, మనిషి లేక మానవుడు జీవించలేడు. అన్ని అవయవాలు కూడా ఒకదానికి ఒకటి లింకప్ చేశాడు. దాంట్లో ఒకటి తీసేస్తే ఏమైనా ఉంటుందా? ఉండదు. చూడండి, దేవుని సృష్టించిన దాంట్లో కొంతమంది కిడ్నీ చేస్తారు, ఇంకో కిడ్నీతో బ్రతకొచ్చు కదని. ఎంతకాలము? కొంతకాలమే. జీవించలేరు. మీకు అర్థమైందా? జీవించలేరు. అంటే దేవుడు ప్రతి అవయవాన్ని కూడా సృష్టించాడు. కన్నుకి ఏది అవసరమో, నోటికి ఏది అవసరమో, చేతికి ఏది అవసరమో. చూడండి, ఈ చేతులు ఉన్నాయంటే, ఈ చేతులు పనిచేయాలంటే దీనికి ఏమవసరం? ఏముండాలా? బోన్స్. ఏముండాలా? నరాలు ఉండాలా. ఆ బోన్స్కి ఏముండాలి? మళ్ళా నరాలు పనిచేయాలా. చాలా అనంత జ్ఞాని అయినా చక్కగా సృష్టించాడు. అర్థమైందా? దేవుడు మానవ సృష్టిని కూడా చక్కగా సృష్టించాడు. ఏదైనా చేయగలడు, సమస్తము కలుగజేసిన సృష్టికర్త. ఉదాహరణగా మనం చూస్తే దావీదు యొక్క భక్తుని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు తన యొక్క జీవితంలో చిన్ననాడే బాలుడిగా ఉన్నప్పుడే ఎలుగుబంటి సింహాలను చీల్చాడు, చంపేశాడు. చిన్ననాడే ఏం చేశాడండి? ఎలుగుబంటిని. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, తన తండ్రి మందలో నుంచి ఆ మేకను, గొర్రెని ఎత్తుకుపోతుంటే దాన్ని తరిమి అలాగే సింహాన్ని కూడా చంపేశాడు. చంపితే ఏం చేసిందంట? గొర్రెని విడిపించినందులకై ఏం చేశాడు? తరిమాడు. తరిమి గొర్రెని విడిపించాడు. విడిపించిన కారణాన ఆ సింహము ఏం చేసిందంట? దావీదు మీద తిరగబడ్డదంట. నాకు ఆహారమైన గొర్రెను నీవు విడిపిస్తావని దావీదు మీదే ఏం చేసిందంట? తిరగబడుతూ వచ్చింది. ఎవరు? బాలుడు. దావీదుని ఈజీగా తినేయొచ్చు. చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. 1 Samuel chapter 17, 34 verses. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా ఈ సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలోండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటుండా గొర్రెను విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి విడిపించినాడు. విడిపించిన తర్వాత ఏం చేసింది? నాకు ఆహారమైన గొర్రెని విడిపిస్తావని ఇప్పుడు ఎవరి మీదకి వచ్చిందంట? అది దావీదుని పట్టుకోవడానికి వస్తుందంట, దావీదుని ఎత్తుపోవడానికి. బాలుడే. కానీ దాన్ని ఏం చేశాడంట? దాన్ని కొట్టి చంపాడంట. చూడండి, స్పష్టంగా రాశాడు ఇక్కడ. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి, అమ్మో, చిన్నప్పుడే అంత సామర్థ్యం కలిగి ఆ గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపిన శూరుడు ఇతడు, సామాన్యమైన వాడు కాడు. అలాంటి దావీదు మరి చిన్నప్పుడే వాటిని ఎదుర్కోగలుగుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు తన ఎడల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రాజును చేయాలా. రాజుకి ఏముండాలా? యుద్ధం వచ్చి ఉండాలా. ఊరికే రాజు అయిపోవడం కాదు. యుద్ధం రాకుండా రాజు ఎందుకు? రాజు ఏం చేయాలా? యుద్ధం వచ్చి ఉండాలా. యుద్ధం లేని రాజు వేస్ట్. అంతేనండి. ఏంటిది? క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్లో
ఏ మూలలో ఎవరిని పెట్టాలా, ఏ యాంగిల్లో బాల్ వస్తే కొట్టాలా, ఇక్కడ ఎవరుంటే బాగుంటుందని అక్కడ క్రికెట్ వాళ్ళని ఏమంటారు, కెప్టెన్ ఉండాలా. ఆ కెప్టెన్కి ఏమై ఉండాలా, క్రికెట్ వచ్చి ఉండాలా. మీకు అర్థమవుతుందని చెప్తాను. క్రికెట్ లేని కెప్టెన్ పెడితే ఏమవుతుంది, మ్యాచ్ ఓడిపోతారు. అంతేనా? క్రికెట్ రాని కెప్టెన్ని అక్కడ పెడితే, మ్యాచ్లో పెడితే ఏమవుతారు, ఆ మ్యాచ్ ఓడిపోతారు. అంటే కెప్టెన్కి ఏమై ఉండాలా, మ్యాచ్ వచ్చి ఉండాలా. మీకు అర్థమైందా? అలాగే దావీదు రాజుగా పరిపాలన చేయాలంటే ఏమై ఉండాలా, అతడు యుద్ధము చేయగలవాడై ఉండాలి. అందుకే దేవుడు చిన్నప్పుడే ఎలాలోయలో ఆ యొక్క యుద్ధ పంతులు తీర్చిన ఫిలిష్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలుతో శపథం చేస్తున్నాడు, 6 మూరల జానెడెత్తి మనిషి. అలాంటి వ్యక్తి శపథం చేస్తున్నాడు, రండి మీరు ఇశ్రాయేలీయులు కారా, నేను ఫిలిష్తీయుని కానా, రండి తేల్చుకుందాం, మీలో ఒకటి రండి. ఒకవేళ నేను నగితే మీరు మాకు దాసులు అయిపోవాలా, ఒకవేళ మీరు నగితే మేము మీకు దాసులు లోబడిపోతాం, రండి. అంతమంది ఎందుకు పోట్లాడడం, ఇద్దరం పోట్లాడుకుందాం. ఎవరు కూడా ముందుకు యుద్ధంలోనికి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి సందర్భాల్లో దావీదు బాలుడిగా ఉన్నాడు, ఆ యుద్ధ భూమిలోకి వచ్చి ఏలాలోయలో దిగాడు, ఏటి లోయలో ఉన్న 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఏరి యుద్ధము నాది కాదు ప్రభుదని ఒక్క రాతితో ఏం చేశాడు, నుదుట కొట్టాడు. వాస్తవానికి అక్కడ ఉండే శూరుడు ఎలాంటి వాడంటే, గొలియాత్ అనే శూరుడు ఎలాంటి వాడంటే, బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. అంటే బాల్యం నుండి ట్రైనింగ్ అయినవాడు. దావీదుకి ట్రైనింగే లేదు, దావీదుకి యుద్ధ ట్రైనింగే లేదు. చదవండి 17వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, 1 సమూయేలు చాప్టర్ 17:33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఎక్కడంటాడు, ఈ ఫిలిష్తీయుడు ఎలాంటి వాడంటే బాల్యం నుంచి కూడా యుద్ధంలో చాలా ట్రైనింగ్ అయ్యాడు, యుద్ధం ఎలా చేయాలో తరఫీదు తీసుకున్నాడో. అలాంటి వాడితో పోట్లాడడానికి బలమో చాలదు అన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో దావీదు విషయాన్ని చెప్పాడు, నేను నా తండ్రి మందను మేపుతున్నాను, ఎలుగుబంటి సింహాలు వచ్చాయి, వాటిని కొట్టేశాను, చంపేశాను, నా తండ్రి మందను రక్షించానని సౌలుతో చెప్పినప్పుడు అప్పుడు సౌలు ఎప్పుడైతే 36వ వచనంలో మీ దాసుడే నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిని పిలిచాడు, వారిలో ఒకదాని వలె ఆగననియో సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. ఏడంటాడు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలమును రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని యొక్క చేతిలో నుంచి కూడా నన్ను ఏం చేస్తాడో రక్షిస్తాడు. ఫిలిష్తీయుడికి అయితే ఏముంది, యుద్ధాభ్యాసం ఉంది, బాల్యం నుంచి యుద్ధం నేర్చుకున్నాడు. దావీదుకి ఏమీ లేదు, యుద్ధాభ్యాసము లేదు. యుద్ధం చేసేవాడు ఏ యాంగిల్లో కొడితే పడతాడో తెలుసు, కానీ ఏ యుద్ధాభ్యాసం లేనివాడు సింపుల్గా ఏం చేశాడు, యెహోవా నన్ను రక్షించడానగానే సౌలుకు తెలుసు, యెహోవా యొక్క గొప్పతనము సౌలుకు తెలుసు. యెహోవా చేతనే, సమూయేలు చేతనే అభిషేకించబడిన రాజు దేవుడు పంపితేనే, దేవుడు చేయమంటేనే యెహోవా యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు, సౌలుకు తెలుసు. కనుక అలాగనైనా అయితే యెహోవా నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు. యెహోవా నీకు ఎలా ఉంటాడో, బాలుడను వెళ్ళమన్నాడు, యుద్ధం లేనివాడిని. వెళ్ళాడు, లోయలో దిగాడు, 5 రాళ్ళు ఏరాడు, ఒక రాతితోనే గెరగెర తిప్పాడు. సౌలు యొక్క యుద్ధ కవచం ఉంది, గొలియాతు యొక్క యుద్ధ కవచం ఉంది, ఎక్కడ ఖాళీ లేదు, ఇక్కడ మాత్రం పెట్టుకున్నాడు. ఈ కళ్ళకి ఇక్కడ నుదుట ఈ నాసిక రంధ్రాల కాడ కొంచెం ఊపిరి వెళ్ళాలి కనుక పెట్టుకున్నాడు. మొత్తం అంతా ఏముంది, యుద్ధ కవచం ఉంది. శూడు చూశాడు, గురు చూశాడు, అలా వదిలాడు రాయ. ఒక్క రాతితో నుదుడు కొట్టగానే గొలియాతు పడిపోయాడు. గొలియాతు ఏమైపోయాడు, కూలిపోయాడు. 6 మూరల జానడెత్తు మనిషి. సమస్తము ప్రభువా, చదవండి ఆ మాట, 4వ అధ్యాయము 11వ వచనము. ప్రభువా మా దేవా, ప్రకటన 4:11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీ చిత్తమే, దేవుని చిత్తమే అక్కడ నెరవేరుతూ వచ్చింది. దావీదుకు ఈ విధముగా యుద్ధాభ్యాసము నేర్పించడం కొరకు, దావీదును రాజుగా చేయడం కొరకు నిజముగా చూడండి, అంత ఉపకారం చేస్తే గొలియాతు కూలిపోయాడు.
ఇశ్రాయేల్ దేశంలో చాటించబడుతూ వచ్చింది. గొలియాతు ఫిలిస్తీన్లు ఏమైపోయారు? ఓడిపోయారు. ఇశ్రాయేలుకు రక్షణ కలిగిందని ఒక వార్త ఇశ్రాయేల్ దేశంలో వినబడితే ఇశ్రాయేలు స్త్రీలంట, పురుషులు కాదు. అక్కడ ఎవరు వచ్చారంటే అండి? స్త్రీలు. స్త్రీలకి ఎక్కువ ఏముంటుంది, చాలా స్పీడ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళే ముందుంటారు ప్రతిదానికి కూడా అండి. పురుషులు అంటే కాస్త ఆలోచిస్తారు, కానీ స్త్రీలు ముందే ఉంటారు. ఈ స్త్రీలకు వినిపించింది ఏంటి? ఒక వార్త వినిపించింది. ఏంటి? ఫిలిస్తీన్లు హతమవుతున్నారు, ఫిలిస్తీన్లు ఓడిపోయారు, ఆ ఇజ్రాయేల్ దేశానికి ఏమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చిందని వినిపించిందంట. ఎవరు చేశారు ఈ పని? బాలుడైన దావీదు. కనుక రాజును ఎదుర్కోవడానికి, రాజుకు కృతజ్ఞత చెప్పడానికి ఇజ్రాయేల్ స్త్రీలందరూ కూడా తంబురులు ఆయన చేత పట్టుకుని ఏం చేశారు? వాళ్ళు బయలుదేరి పాడుతూ వచ్చారంట. ఏమని? సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదని స్తుతులు పాడారంటారు. వాళ్ళు పాడుతూ వచ్చారు. చదువున్న మాట బాగుంటుంది. ఇజ్రాయేలు స్త్రీలు. సమూయేలు మొదటి గ్రంథము చదవండి, 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అది బహు కోపం తెచ్చుకుని ఈ మాట నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకునేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద చూడండి, ఇక్కడ యుద్ధము చేయించింది దేవుడే. ఎవరి చేత? దావీదు చేత. అందుకే దావీదు అన్నాడు 17వ అధ్యాయం 47వ వచనంలో, యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధము యెహోవాదే. కానీ ఇక్కడ విరోధము తెచ్చింది కూడా దేవుడే. చేత గుర్తుపెట్టుకోండి. యుద్ధము చేయించింది దేవుడే. సౌలుకును ఎవరికి? దావీదుకిని విరోధం తెచ్చింది కూడా దేవుడే. దేవుడు అలా కూడా చేస్తాడా? చేస్తాడండి? దేవుడు చేస్తాడు? అలాగా చేయొచ్చా? చేస్తాడు. చేయకపోతే నీవు నేను ఎక్కడ మాట వింటాం? వింటామా? వింటారా? మీరు వింటారా? మామూలుగానే మాట వింటలేదు, ప్రార్థనకే సరిగ్గా రారు మీరు. మాట విన్నాం. చూడండి, మనం చదువుతాం కదా మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు. త్వరగా. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, కటకమునే కానీ సమాధానం పంపుటకు. ఇక్కడ ప్రభువే చెప్పాడు, ఒకవేళ నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనంటే శాంతిని ఇస్తానని వచ్చానేమో అని తలంచుకోవద్దు మీరు. నేను సమాధానాన్ని పంపడానికి రాలే. ఏమి ఇవ్వడానికి వచ్చాడంట ఆయన? ఖడ్గము. ఖడ్గం అంటే బాధించేది, బాధకరమైన తీసుకురావడానికి వచ్చాడంట. ఏంటి ఆ బాధ? చదువమ్మా. ఒక మనిషినికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకిని విరోధము. ఏం పెట్టాడంట ఆయన? ఏం పెట్టడానికి వచ్చాడంట ఆయన? విరోధం చేయడానికి వచ్చాడంట. విరోధము. ఎవరైనా? ప్రభువు. విరోధం చేయడానికి వచ్చాడు. కుమారుడు తల్లికి, తల్లి కూతురికి, కోడలు అత్తకు ఏంటంట? విరోధము పెట్టవచ్చితని. చూడండి, సౌలు రాజ్యాన్ని ఎంత కాపాడుతూ వచ్చాడు దావీదు. ఇప్పుడు దావీదుకి సౌలుకు విరోధం తీసుకురావడం కొరకు ఎవరు వచ్చారు అక్కడ మధ్యలోనికి? ఇశ్రాయేలు స్త్రీలు. ఎవరు వచ్చారు? స్తుతులు పాడారు. లేదా విరోధం వచ్చిండేది కాదు. వీళ్ళని ఎవరు రమ్మన్నారు? వీళ్ళు వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞ అలా ఉంటుంది. దేవుడు అలా ఒప్పుకుంటాడు కొన్నిసార్లు. దావీదుకి యుద్ధం నేర్పాలా, దావీదుకి ట్రైనింగ్ ఇవ్వాలా. సుఖముతో కాదు ఇచ్చేది, నెమ్మదితో కాదు ఇచ్చేది. కొన్ని శ్రమల గుండా దేవుడు తీసుకుపోవాలా. మనం చూస్తాము యోబు గ్రంథంలో, యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించాడు. చాలా అన్ని క్వాలిటీస్ బాగున్నాయి, 4 కోణాల్లో కూడా బాగున్నాడు. కానీ అలాంటి యథార్థవంతునికి ఎలా తీసిపోయాడంట? బహు శ్రమల గుండా దేవుడు నడిపించాడు. శ్రమల ద్వారా ఎన్నో నేర్చుకుంటూ వచ్చాడు. బంగారం అయిపోయాడు. శ్రమల ద్వారా ఏమయ్యాడంట? గోల్డెన్ మ్యాన్, బంగారపు మనిషి అయిపోయాడు. ఏమన్నాడు తెలుసా?
నేను నడుచు మార్గం ఆయనకి తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె, బంగారం వలె కనబడతాను. దేవుడు ఇశ్రాయేలు కన్యకల ద్వారా లేక ఇశ్రాయేలు స్త్రీల ద్వారా ఏం పెట్టినాడు? ఇప్పుడు వాళ్ళు వచ్చి స్తుతులు పాడకుండా ఉంటే దావీదుకు 10,000 సౌలుకు 1,000 అంటే విరోధం వచ్చిండేదే కాదు. సౌలుకి విరోధం వచ్చేసింది, సౌలు కోపం వచ్చేసింది. నాట నుంచి ఇదేమి రాజును నాకు 1,000, దావీదుకి 10,000 స్తుతులా? లేదు, ఇతడు రాజ్యం ఎత్తిపోతాడు. ఈ లెక్కల్లో ఇశ్రాయేలు స్త్రీలందరూ అతని వైపు తిరిగిపోతారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇశ్రాయేలు అందరూ తిరిగిపోతారు, బాలుడైన కానీ వీడిని సామాన్యంగా ఉంచకూడదని నాట నుండి సౌలు ఏం చేశాడంట? దావీదు ఎడల విషపు చూపు, విరోధం వచ్చేసింది. విషపు చూపు చూడడం ప్రారంభించాడు. అయితే ఇదే సౌలుకు దురాత్మ పట్టేది. దురాత్మ పట్టే సమయాల్లో దావీదును చంపాలని దావీదు సితార వాయించేవాడు. చమత్కారంగా వాయిస్తాడంట. దావీదు సితార ఎలా వాయిస్తాడు? వాయించడంలో చమత్కారం కలిగిన వాడు. అలాంటి దావీదు చమత్కారంగా సితారా వాయిస్తుంటే దురాత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయేదట. ఎందుకంటే అప్పటికే దావీదు దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు అతను. అందుకే దావీదు అంటాడు 144 కీర్తనలో మొదటి వచనంలో, చదవండి కీర్తన గ్రంథము 144 మొదటి వచనం త్వరగా. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా, ఆయన సన్నిధించబడాలా, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దావీదుకి ఎవరు నేర్పించారు? ఎవరు? దేవుడే. నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పినాడు కనుక ఆయన సన్నిధించబడాలా అన్నాడు దావీదు. ఎలా నేర్పించాడు? సౌలుకును దావీదుకును విరోధం తెచ్చి. సౌలుకు దావీదుకి ఏమొచ్చింది? ఇప్పుడు విరోధం. సితార చమత్కారంగా వాయిస్తుంటే ఒక్క దెబ్బతో చంపేయాలని ఈటీ సిరేసాడంటే ఎవరి మీదకి? దావీదు మీదకి. అయితే దావీదును దేవుడు తప్పించాడు. విరోధం తెచ్చింది ఆయనే, తప్పించింది కూడా ఆయనే. ఆయన ఏదైనా చేయగలడు. మీకు అర్థమైందండి? విరోధం తెప్పించింది ఎవరు? దేవుడే. తప్పించింది కూడా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా నేను కొట్టదు. జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. దేవుని ఆజ్ఞ లేకుండా చీమ, చిన్న చీమ, అది కూడా నిన్ను కొట్టదు. ఒక చీమ వచ్చి నిన్ను కరిచింది అంటే ఎవరు ఆజ్ఞాపించారు? దానికి దేవుడే పంపించాడు. దేవుడే పంపించాడు కరవమని. ఇంకా అర్థమైందా? దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తము లేకుండా సమస్తము ఏది కూడా జరగదు. సమస్తము జరిగించేవాడైనే. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన చిత్తమును బట్టే కలిగింది. దావీదు యొక్క జీవితంలో అదే చూస్తున్నాం. దావీదు మీద విషపు చూపాడు. ఇదేంటి సితారా వాయిస్తుంటే ఈటని ఏం చేశాడు? ఇస్రాయేలు. అయితే దేవుడు తప్పించాడు. ఈటి దిగాల అసలే దావీదు కడుపులోంచి వెళ్ళి గోడకు నాటబడాల, అంత గురిగా ఇస్రాయేలు. సౌలు సామాన్యుడి కాదు. కానీ దావీదుని ఏం చేశాడు? తప్పించాడు. చదువుదామా మాట రండి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీవను అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండే. సౌలు అనుదినము అతని వేదికని దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలే. దేవుడే అప్పగించలే. దేవుడు కనికరించాడు. విరోధం తెచ్చాడు, తప్పించాడు. విరోధం తెచ్చింది దేవుడే, దావీదుని తప్పించింది దేవుడే. దేనికోసము? దావీదుకి యుద్ధము నేర్పించాలా. యుద్ధం ఎలా నేర్పిస్తాడు? శ్రమల ద్వారా. దేని ద్వారా నేర్పిస్తాడంట? సుఖపడేవాడికి ఎక్కడ చేస్తాడండి యుద్ధము? సుఖపడేవాడు యుద్ధం చేస్తాడా? శుభ్రంగా తినేసి హాయిగా పండుకొని పోనరా యుద్ధానికి అంటాడు. శ్రమలు తీసుకురావాలా. శ్రమల ద్వారా కష్టం తెలియాలా, ఇబ్బంది తెలియాలా, ఎలా యుద్ధం చేయాలో నేర్చుకోవాలా. ఊరికనే కాదు, శ్రమల ద్వారా యుద్ధం నేర్పించడం వరకే దేవుడు విరోధాన్ని తీసుకొచ్చాడు అక్కడ. పైగా ఇప్పుడు సౌలు ఏం చేశాడు? యోనాతాను అన్నాడు, తండ్రి దావీదు ఏం చేశాడు? అలా 2 పర్యాలు చేశాడు. ఈటే 2 సార్లు గురిపెట్టి కొట్టాడు. 2 సార్లు కూడా దేవుడు తప్పించాడు. యోనాతాను అన్నాడు, తండ్రి దావీదు ఏం చేశాడు? దావీదు మనకి ఏ కీడు చేశాడు? ప్రాణమును తెగించి, చూడండి ఆ మాట బాగుంటుంది. 19వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము
19వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1 సమూయేలు 19:5. అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకి అందరికి గొప్ప రక్షణ కలిగేసెను. అది నీవే చూచిదువు కదా, అది నీవే చూచిదువు కదా. ఎడన్నాడు? ప్రాణానికి తెగించాడు. ఎవరు? తెగింపు ఉంటే ఉంటాను. ఇప్పుడు ఆర్మీలో ఉన్నవాడు ఉంటే ఉంటాడు, పోతాడు. ప్రాణం గ్యారంటీ ఉండదు. సైన్యంలో ఉండేవాడికి ఉంటుందా? ప్రాణం కోసం చూస్తే ఏంటి, దేశంలో చొరబడిపోతాడు శత్రువు. యుద్ధానికి పోయేవాడు ప్రాణాన్ని తెగించాలా? ఇప్పుడు దావీదు ప్రాణమును తెగించాడు. యోనతాన్ అన్నాడు, సౌలు కుమారుడు యోనతాన్ అన్నాడు, నాయన తండ్రి దావీదు ఏం చేసినాడు? ప్రాణానికి తెగించి ఏం చేశాడు? యుద్ధం చేశాడు. అంతేకాదు ఫిలిష్తీని చంపేశాడు. ఇశ్రాయేలు వారికి గొప్ప రక్షణ తీసుకొచ్చాడు. ఈరోజు రాజ్యం ఉందంటే, ఈరోజు నువ్వు రాజుగా ఉన్నావంటే అది దావీదు చేసింది కాదా? ఇది తండ్రి దావీదుని చంపాలనుకుంటున్నావంటే పశ్చాత్తాపడ్డాడు కొంచెం. సరే నేను అతని చంపనులే అన్నాడు. కానీ సౌలులో మరి విరోధము ఎవరు? వాస్తవానికి మనస్సాక్షిని కంట్రోల్ చేసుకున్నాడు. మరలా వచ్చేసింది. చంపనని వాగ్దానం చేసి మరలా చంపడానికి ఎలా చేశాడంట? తనకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు మేకాలు. మేకాలు గయ్యాలి అంట, ఒక రకంగా చెప్పాలంటే గయ్యాలు. మేరాబు మంచిదే, కానీ మేరాబుని మేరాబుని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మేకాలని ఇచ్చి పెళ్లి చేశాడు. మేకాలు ఎలాంటిది? గయ్యాలి భార్య, గయ్యాలి మనిషి. గయ్యాలు ఉంటుంది కదా, గయ్యాలి అంటారు కదా. గయ్యాలంటే మీకు అర్థమై ఉంటుంది, మామూలుగా ఉండదు నోరిప్పిందంటే. ఈయన ఒకనాడు ఏంటది మందసము దావీదు పురానికి తెచ్చుకున్నప్పుడు కిటికీల నుండి చూసి ఎవరిని? దావీదును తిట్టడం ప్రారంభించింది. దావీదును అసహించింది. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడిందో. రండి, ఎక్కడ చూస్తామంటే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. 2 Samuel chapter 6:20. రండి, 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మేకాలు దావీదును ఎరుకుని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనిగత్తులు చుచ్చుతుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతోని అపహాస్యమో దావీదునే అంటది. దావీదు సంతోషంతో దేవుని మందసం ముందు నాట్యమాడి పాటలు పాడుతుంటే అసహించుకుందంట. ఎంత ఘనంగా కనిపించావయ్యా నువ్వు, నెమ్మది లేకుండా చేసింది ఇంటికి రాగానే. అందుకే దావీదు ఇప్పుడు సౌలుకి అర్థమైంది, సౌలు తన కుమార్తెను కూడా ఎందుకు ఇచ్చినాడంటే ఇదైతే కరెక్ట్గా ఉంటుంది దావీదుకు. ఏ విషయంలో కరెక్ట్గా ఉంటుందంట? చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథము. అందుకే పెద్ద కుమార్తెను ఇవ్వలే. చూడండి 20వ వచనం లేక 21వ వచనం, 18వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18:21. ఆమె అతనికి ఉరిగానుడినట్లు ఎలా ఇచ్చాడంట? కంఠము. ఊరి ఎక్కడ ఉంటుంది? పీకి పిసికేస్తుందన్నమాట. ఎవరేమే? మేకల. తేడా వచ్చిందంటే ఒక ఆడది ఉంటుంది ఇంటిలో, మొత్తం ఏమంటారు రఫాడిచ్చేస్తుంది అన్నమాట వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాడిని. చాలా భయంకరమైన మనుషులు చూస్తూ ఉంటాం కొంతమందిని. ఉరిగా ఉండడం అంటే పీకను పిసికేస్తుంది అన్నమాట. ఉరిగా ఉండినట్లేస్తే ఆమె ఏం చేసిందంట? దావీదుకు ఉరిగా ఉండవలసిన గయాలి అయిన కూతురు ఏం చేసింది? ఆమె కోసము ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు ఏం చేశాడంట? కోరాడు. అయినా కానీ దేవుడు దావీదుకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. చస్తాడు దావీదు అనుకున్నాడు, కానీ బ్రతికి ఓలీ కట్నాన్ని ఇచ్చి మరీ చేసుకున్నాడు. ఎవరిని? మేకాలను చేసుకున్నాడు. సరే, ఎలాగైతే లాభం లేదు, కూతురు ఇచ్చినాడు, బాగానే ఉంది, పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు గయ్యాలిగా లేదు, దావీదును ప్రేమించింది. దావీదును ఏం చేసిందంట? ప్రేమించి రేపు ఉదయము నిన్ను చంపేస్తాడు నా తండ్రి, ఇదిగో ఈ కిటికీల నుంచి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే నగర్లో ఉన్నారు, వాళ్ళు రాజనగర్లోనే ఉన్నారు, వాళ్ళకి గుడారాలు ఉంటాయి. ఈ వెనక వైపు కిటికీ ఉంది, సైన్యానికి తెలియకుండా సైలెంట్గా కిటికీలోంచి వెళ్ళిపో అని కిటికీలోంచి దించేసి పంపేసిందంట. పంపేసి ఏదో ఒక బొమ్మ ఉంది ఇంటిలో, ఒక బొమ్మ మీద ఆ గొర్రె మేకబొచ్చు, మరి ఏం చేసి ఎక్కడ ఎలా తెచ్చిందో తెలియదు, మేకబొచ్చు తీసుకుంది, ఆ మంచం మీద అలాగా సదిరేసింది మనిషిలాగా.
ఈ లోపల తండ్రి పంపించాడు, కుమార్తె రెడీ చేసావా, దావీదు రెడీగా ఉన్నాడా, పడుకున్నాడు అని చెప్పింది. సైన్యాన్ని పంపించాడు. సైన్యం వచ్చి చూస్తే అక్కడ దావీదు కాదు, ఏముందంట, మేకబొచ్చు. ఏముంది అక్కడ, చదవండి, అక్కడ స్పష్టంగా రాశాడు. 19వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. తర్వాత మీకాలు ఒక గృహదేవతను బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసి 16వ వచనం. ఆ దూతలు వచ్చి లోపల చూసినప్పుడు తల తట్టిన మేకబొచ్చు గల ఒకటి మంచం మీద మేకబొచ్చు ఉంది. మనిషిలాగా క్రియేట్ చేసింది ఆ బొచ్చు అంతటిని. ఏమి నా కుమార్తె ఎలా చేసినావు, నువ్వు దావీదు గురిగా ఉంటావనే కదా నిన్ను చేసాను, లేదు నీ అక్కనిచ్చి చేయదును కదా అంటాడు కదా. మరి మేరావునిచ్చి చేయాలి అసలే, ఎవరినే వాళ్ళ పెద్ద కుమార్తె అయినా నిన్నెందుకు ఇచ్చాను, నువ్వు ఉరుగా ఉంటావని ఇచ్చాను, ఇలా చేసేవేంటి కుమార్తె అంటే, ఆ కుమార్తె ఎంత తెలివైందో చూడండి. ఏమందో తెలుసా, నీవు గనక నన్ను పంపకపోతే నేను నిన్ను చంపేస్తానన్నాడు. ఏమన్నాడు, దావీదు గురించి నీకు తెలియదు ఏముందా నాయన, దావీదు సామాన్యమైన వాడా, మీరెవరో చేయలేని గొలియాతుని చంపేశాడు, నేనెంత ఆప్టలు కదా, నీవు గనక నన్ను ఇక్కడ నుంచి పంపకపోతే నేను నిన్నేం చేస్తానన్నాడు, నా ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం ఏం చేశాను దావీదుని, ఇంకేం చేస్తాడు తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సౌలుకు రాజ్యాన్ని రక్షించింది దేవుడే, దావీదు ద్వారా గొప్ప గొప్ప కార్యములు కలుగజేసింది దేవుడే, దావీదును మరి శ్రమలో ఉన్నప్పుడు తప్పించింది కూడా దేవుడే. దేనికోసం చేశాడు ఇదంతా, దావీదుకు యుద్ధమును నేర్పించుట కొరకు. 40 ఏండ్లు రికార్డు మరి రాజుగా పరిపాలన చేయడం కొరకై దావీదును శ్రమల గుండా అరణ్యముల గుండా విరోధము తెచ్చి మరి తీసుకుపోతూ వచ్చాడు. అనుదినము సౌలు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంట, వెదకమని ఆజ్ఞాపించింది దేవుడే, తప్పించింది దేవుడే. ఈ ఉదయకాల సమయం ఆరాధనకు వచ్చిన నీవు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నెన్నో మరి పుట్టినది మొదలుకొని నేటి వరకు, వివాహమైనది మొదలుకొని ఈనాటి వరకు మన జీవితంలో ఎన్నెన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పడవచ్చు. ఇవన్నీ కూడా దేవుని అనుమతి లేకుండా ఏది కూడా మన మీదకి రాదు. అయినా కానీ నేను తప్పించుకుంటూ వస్తున్నాడు. చూడండి, చాలా పర్యాలు మీకు చెప్తూ ఉంటాను. పక్షి ఉంది, అది ఏం చేస్తుందంటే గూడు పెట్టుకుంటుంది, ముళ్ళ కంచులు అవి తెచ్చుకుని గూడు అల్లుకుని ఆ ముళ్ళ కంచుల మధ్య మెత్తని పీచిని ఏం చేస్తుంది, పెట్టి ఆ గూడిలో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తుంది. చక్కగా ఆహారం పెడుతుంది, బాగానే ఉంటుంది. ఒక టైం వచ్చేసరికి, అంటే ఎదిగే టైం వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే, తల్లి పక్షి మరి ముఖ్యంగా ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే, ఈ లోన ఉన్న మెత్తన పీచు అంతా లాగేస్తుందంట. గూట్లో ఉన్న మెత్తన పీచు అంతా లాగేస్తే ఏం గుచ్చుకుంటే తర్వాత ఏమున్నాయి, ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు ఒక్కొక్కటి గుచ్చుకుంటే చిచి మా తల్లి ఎలాంటిదేంటి, ఇలా చేసిందండి, బాధ పెట్టింది మమ్మల్ని, నేను ఏం చేసాను, ముళ్ళు కంచులు ఉండలేక అవి బయటికి అలా అప్పుడు దాకా ఎగరవంటాయి, అప్పుడు అలా ఎగురుకుంటూ బయటకు వస్తాయంట. మీకు అర్థమైందా? లేకపోతే తల్లి మీదే అవి ఏం చేస్తాయి, ఆధారపడి ఉంటాయి. పక్షి అప్పుడు అర్థమైందంట, ఓహో మా తల్లి మమ్మల్ని స్వతంత్రంగా చేయడం కొరకే ఏం చేసింది, ఆ మెత్తన పీకేసిందని బయటకు వచ్చాక వాటికి అర్థమవుతూ ఉంటుందట. అలాగే నిజంగా ఈ లోకంలో దేవుని ద్వారా ఏదైనా శ్రమ నీకు వచ్చిందంటే అది నీ మేలు కొరకే. కొన్నిసార్లు నీ గూడె రేగిపోతూ ఉంటుంది. ఏంటి పరిస్థితి, ఏంటి బాధ, ఏంటి నెమ్మది లేని పరిస్థితులని. అది దేవుడి ద్వారా ఒక శ్రమ నీకు వచ్చిందంటే అది ఎవరి కోసమో, తర్వాత నీకు మేలు చేయటం కొరకే, కీడు చేయడానికి కాదు. అందుకే ప్రభు అన్నాడు, భూమి మీద సమాధానం వచ్చితనని తలంచుకోవద్దు, మీరు ఖడ్గాన్ని పంపించాను, విరోధం పెట్టవచ్చాను, మిమ్మల్ని బాగు చేయటం కొరకు, శ్రమల ద్వారా మేలు. అందుకే అదే దావీదు అన్నాడు, శ్రమ కలుగుటే నాకు మేలైన. చదవండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం, సామ్ చాప్టర్ 119, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ ఏమన్నాడు, శ్రమ అతనికి ఏమన్నాడు, మేలైంది అంటాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, అయ్యా నేను నీ కట్టడలు నేర్చుకోవాలా, శ్రమ నాకు
శ్రమే లేకపోయి ఉంటే అతను నేర్చుకునేవాడు కాదు. శ్రమ మేలుగా చేసేదేవాడు. ఈనాడు నిన్ను కూడా కొన్ని శ్రమల గుండా వెళ్ళొచ్చు, కొన్ని బాధల గుండా వెళ్ళొచ్చు, కొన్ని ఇబ్బందులు గుండా. అది దేవుని ద్వారా నీకు శ్రమ తీసుకుని రాబడితే కనుక తప్పనిసరిగా దాని వెనుక ఏం పెట్టాడు దేవుడు? మేలును తీసుకొస్తాడు. దేవుడు అనుమతించాడంటే తప్పనిసరిగా దేవుని ద్వారా శ్రమ నీకు తీసుకుని రాబడితే నువ్వు మేలు పొందుతావు, తప్పనిసరిగా పొందుతావు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కృతజ్ఞుడివై ప్రభువు నీ పక్షాన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుని ఆయనకు వందనములు చెల్లించు, ఆయన పొగుడు. అదే గ్రేట్ వర్షిప్. ఈ 24 పెద్దలు ఏం చేశారు? అయ్యా సమస్తము కూడా నీవిచ్చిందే. దావీదుకి బాధ తీసుకొచ్చింది ఆయనే, తప్పించింది ఆయనే. నీ జీవితంలో బాధలు మోపేది ఆయనే, ఆ బాధలను తప్పించేది ఆయనే. ఎందుకోసమంటే నీ మేలు కోసరమే. ఆ పక్షి తన యొక్క పిల్లలను మేలు కోసం ఏ విధంగా అయితే మెత్తన పీచి పీకేసి ముళ్ళు గుచ్చుకునేలా చేసిందో, అలా నీ మేలు కోసమే దేవుడు కొన్నిసార్లు ఏం చేశాడు? నిన్ను కొన్ని శ్రమల గుండా నడిపించాడు. నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీకు నేర్పించిన కొరకు. దావీదుకి యుద్ధం నేర్పించిన కొరకే అలాంటి శ్రమల గుండా, శ్రమానుభవం భావం గుండా తీసుకుంటూ పోయాడు. ప్రియా సహోదరు, సహోదరుడా, ఈరోజు ఆరాధన చేయడానికి వచ్చిన నీవు నీ జీవితంలో ఎన్నో శ్రమలు పడుండొచ్చు, ఎన్నో ఇబ్బందులు పడుండొచ్చు. ఈరోజు నీవు ఇలా ఉన్నావంటే నిన్ను తప్పించి నిలబెట్టి, నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి చావు గోతులోనికి పోకుండా నిన్నేం చేశాడు? నిలబెట్టాడు. నిలబెట్టిన దేవుని నువ్వేం చేయాలా? మనసారగా ఆరాధించాలి. అందుకే ఆ 24 పెద్దలు ఏం చేశారు? అయ్యా మహిమ, ఘనత, ప్రభావము నీకే చెల్లాలా, మాకు కాదయ్యా అని చెప్పి ఆ కిరీటాలు ఆయన సింహాసనం మీద, ఈ ఘనత మాది కాదు నీవిచ్చింది అని ఆయన సింహాసనం మీద వేసి, ఆయన్ను యుగయుగములు జీవించిన వాడిని, ఏ సమస్తమును నువ్వు సృష్టించావు, నీ చిత్తమును బట్టి ఇది కలిగిందని ఆయన ఏం చేశారు? ఆరాధించి మహిమపరిచిన వారు ఉన్నారు. అట్టి ఆరాధన దేవునికి అంగీకారం అవుతుంది. అందుకే ఆయన ఆరాధించి నీవు నేను కూడా ఆత్మతోనూ యథార్థమైన హృదయముతోనూ ఆయన ఏం చేయాలా? ఆరాధించి వారంగా ఉండినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమె లేచి నిలబడి ఓ పాట